మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె చేసినటువంటి కొండా సుస్మిత చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి మీద మరి దీని మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేత ఇంద్రశోభ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడు. నమస్తే అండి. ఇప్పుడు కొండా సుస్మిత గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆవిడ. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి స్థాయి కానీ సోయి కానీ ఎవరికి లేదంట నేను. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పాదయాత్ర మొదలుపెట్టి పోటీ చేస్తున్నాడు, ఓడిపోయినా మళ్ళీ నిలబడ్డాడు, ఎంపీగా గెలిచిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, ఆ నుంచి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చినాడు. ఇవాళ కార్యకర్తలకు లీడర్లకు అందరికీ పవర్ వచ్చింది అని అంటే రేవంత్ అన్న కష్టపడడం ద్వారానే వచ్చింది. మరి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మనపైన ఉంది కదా. పక్కోడు మాట్లాడితే వాని మీద కొట్టాడాల్సింది పోయి ఇంట్లో గురించి కొట్టాడాలని అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇది సరి అయినది కాదు. కింద క్యాడర్కి మనం కాన్ఫిడెన్స్ భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది. పవర్ వచ్చిన దానిని 10 మందికి ఎట్లా పవర్ రీచ్ అవ్వాలని పనిచేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నీ పవర్ కోసం నీ ఇంటి పవర్ కోసం కొట్లాడటాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మొదటి నుంచి కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి మా తల్లిదండ్రులు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేసినాం. అందుకే ఆయన ఈరోజు సీఎం అయినట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మరి మా నాన్నకి ఎమ్మెల్సీ టికెట్ గురించి కూడా ఆలోచించడం లేదంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. మరి దీన్ని ఇప్పుడు అది అడిగే పద్ధతి కాదు. నిజంగానే నువ్వు నాయనకు ఎమ్మెల్సీ కావాలని నువ్వు అడిగితే నాయన ముఖ్యమంత్రి గారు ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటారు కదా, నాయన మాట్లాడుకుంటాడు కదా, నీకెందుకు మధ్యలో? నీకెందుకమ్మా? ఎందుకు దుల నోటి దుల ఎందుకు? అహంకారం ఎందుకు నీకు? ఆ మాటలు తీరేంది? విధానం ఏంటి? ఇవాళ పక్కోడు మనం అడగపోయినా పెట్టే విధంగా ఉండాలి మన పద్ధతి. కానీ అడిగితే కూడా పెట్టలేనటువంటి పద్ధతి లెక్క ఉండదు నువ్వు చేసేది. నోటికాడికి వచ్చి లాగేస్తున్నావు ఇవాళ నువ్వు. మీ అమ్మకి అప్పుడు సురేఖకి మంత్రి ఇచ్చినారు. రేవంత్ అన్న నమ్ముకుంటే అన్యాయం చేసినాడా నీకు? న్యాయం చేసినట్టే కదా మంత్రి ఇచ్చినాడంటే. మరి ఏం తక్కువైనది? ఏం తక్కువైంది చెప్పండి నాకే. కాబట్టి ఇది సరి అయినది కాదు. అవతలోడు ఎవడో చెప్తే వాడి సంకల చేరి మాట్లాడేటువంటి మాటలను ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇలానే మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది రెండోసారి. కాబట్టి ఆల్రెడీ పార్టీ తరఫున నుంచి కూడా స్పందించారు. అక్కకు దానిపైన రెస్పాండ్ అవ్వమని అడిగినారు. ఏం స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. అక్క నువ్వు సుష్మని నోరు కంట్రోల్లో పెట్టి తనని కంట్రోల్లో పెట్టి నుంచి పోటీ చేస్తా అంటే కూడా బహిరంగంగా ఆమె సవాల్ విసిరారు. ఎట్లా? నేనేమంటాను, ఎవరికి ఎక్కడైనా చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లో ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కాదని ఇంకొక వ్యక్తి వెళ్ళి నేనే ఎమ్మెల్యే అంటే ఊరుకుంటామా? పోనీ ఇప్పుడు సురేఖక్క ఉన్నది, సురేఖక్క కాన్స్టాన్సీకి వెళ్ళి ఇంకొకరు వచ్చి నేను ఇక్కడ నెక్స్ట్ పోటీ చేస్తాంటే ఊరుకుంటుందా? దుమ్మెత్తిపోయారా? 4 దుమ్మరా అంటరానరా? ఎవరికైనా అంతే కదా. కాబట్టి నేమంటున్నా, పరకాల మీరు గతంలో చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ పరకాల రేపు నీది కావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? పని చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. రేపు 33% మహిళల రిజర్వేషన్ వస్తుంది. దీంట్లో నేను ఫిట్ అవ్వాలనుకుంటే నేను ఏం చేయాలని ఆలోచించాలి. నీ దగ్గర డబ్బు ఉన్నది, దానికి తోడు ప్రజాక్షేత్రంలో ఉండు, సరిపోతుంది. నోరు కంట్రోల్లో పెట్టుకో, సరిపోతుంది. అవి వదిలేసి నేను మొత్తం అంతా మాట్లాడతా, నాకెవడు అడ్డు లేడు, నాకెవడు అదుపు లేడు, నేనే రాజు, నేనే మంత్రి, అంతా నేనే అని మాట్లాడినాం అనుకో, కథమవుతాం రాజకీయాలలో. అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుతుంది. మరి దీని మీద మీ స్పందన? నిజంగానే ఇప్పుడు అన్యాయం అంటే నీకు ఎక్కడ అన్యాయం అయిందని అడుగుతున్నాను నేను. నీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం అన్యాయం అయింది అంటున్నాను నేను. అమ్మ పనిచేసింది, అమ్మ మంత్రి ఇచ్చిండ్రు, ఇంకేం కావాలి? ఏం కావాలని అడుగుతున్నాను నేను. అంటే ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇవాళ వాళ్ళ నాయనకు ఎమ్మెల్సీ ఇస్తే న్యాయం చేసినట్ట? మరి మాలాంటలో ఉన్నాం, అడుగు మా గురించి, కొట్లాడు మా గురించి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపిస్తాయో వీళ్ళలో వీళ్ళకే సభ్యత లేదు, వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటారు టికెట్ల కోసం అంటూ కూడా ఏవైతే బయట ఆరోపణలు వస్తున్నాయో అదే ఈ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి కొండ సురేఖ గారి కుమార్తె చేయడాన్ని మీరు ఎట్లా? నా పార్టీలే కాదు కదమ్మా, బీజేపీలో కూడా ఉన్నది కుంపటి. 4 దిక్కులో ఉన్నారు. సంజయ్ ఒక దిక్కున్నాడు, ఈటలాంధ్ర ఒక ఉన్నాడు, రామచంద్రరావు ఒక దిక్కున్నాడు. వాళ్ళే 4 దిక్కులు వీక్కుంటున్నారు. వాళ్ళ నిజామాబాద్ ఎంపీ వచ్చి నిన్న మా పార్టీ నాయకులను కలిసినట్టుగా చూసినాము. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుందో మీ ఇంటికి చూసుకోండి. ఇవాళ బీఆర్ఎస్లో చూసినాము, అన్నజనుల మధ్య పంచాయతీ ఏమైందో చూసినాము, ఎట్లా కుంపటి నడుస్తుందో చూసినాము. దోచుకొని దొబ్బుకునే కానీ దొబ్బుకున్నారు. ఇవాళ ఏం జరుగుతుందో చూస్తున్నాము. మమ్మల్ని మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రటిక్గా ఉంటుంది. నలుగురు ఎవరు చెప్పినా వాళ్ళ మాటలు వింటది. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీయకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఏం చేస్తే బాగుంటుందని పార్టీ ఆలోచిస్తుంది. ఎప్పుడూ కూడా 3 అడుగుల ముందు పార్టీ ఆలోచిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉండాల్సిన అవసరం ఉన్నది. టికెట్ గురించి ఆలోచించని పక్షాన పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాన్ని బయట పెడతా అంటూ అని బహిరంగంగా మాట్లాడింది. దీని మీద నేనేమంటాను, నీ దగ్గర ఏమున్నాయో పెట్టు బయట. ఎవరు భయపడం. తాటాకు చప్పట్లకు భయపడేటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డిది కాదు. పులిలాగా గర్జించి కేసీఆర్ నేనే నియంతృత్వ ధోరణిలో సత్యదాకా ముఖ్యమంత్రి ఉంటా అనుకున్న కేసీఆర్నే ఫామ్ హౌస్ పరిమితం చేసి నువ్వెంతమ్మా? నువ్వెంత? ఇంత ఈస్మంతా కూడా కాదు అందులో. కాబట్టి నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టు బయట. నీ దగ్గర ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలు ఇవ్వు వాళ్ళకి.
ప్రజాక్షేత్రంలో నీకు శాతగాని పని నీ నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మాట్లాడితే మరి నువ్వు నీ కుటుంబం గురించి పదవులు అడుగుతున్నావు కదా, మరి రేవంత్ రెడ్డి అట్లేం అడగలేదే, నా కుటుంబ సభ్యులకు పదవులు ఏమని అడగలేదే, నేను ఇవ్వను వద్దని కూడా చెప్పినారు కదా. అసో ఎందుకు లేదు మనకు, చదువుకున్నదనివే కదా, ఇంగిత జ్ఞానం ఎందుకు పనిచేస్తలేదు, కామన్ సెన్స్ ఎందుకు పనిచేస్తలేదు? ఏది మాట్లాడినా నేను సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతా, హీరోయిన్ అయిపోతా అంటే అది కరెక్ట్ కాదు. ప్రజాక్షేత్రంలో మంచి మాట్లాడుకోవాలా, చెడు కాదు ఎప్పుడు కూడా. కొండా సురేఖ గారి నుంచి ఇప్పటికి వరకు ఎట్లాంటి స్పందన వచ్చింది, మీరు ఎట్లాంటి వివరణ ఎక్స్పెక్ట్ చేస్తారు? అక్క బర్త్డే నేను ఫోన్ చేసి విషయం చెప్పా పొద్దున, మధ్యాహ్నం వరకు చూసే వరకు ఈ పిల్ల పంచాయతీ ఇట్లా ఉన్నది. తల్లిని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేసే పిల్లలు ఉంటేంటి లేకుంటేంటి మా తల్లిదండ్రుల గౌరవం పెంచే విధంగా ఉండాలి పిల్లలు. ఇవాళ అట్లా మాట్లాడితే తల్లిదండ్రుల పెంపకం గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది.